నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకుంటూ వెళ్ళావు, ఏం తాగాలనుకుంటే అది తాగుతూ వెళ్ళావు, ఏమి చూడాలనిపిస్తే అది చూస్తూ వెళ్ళావు, ఎలా పడితే అలా జీవించావు. అలా జీవించే నిన్నో యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ పాపము యొక్క అధికారము నుండి నిన్ను నన్ను ఆయన విడిపించాడు. ఇది ప్రపంచంలో అన్ని అద్భుతాల కంటే మహా గొప్ప అద్భుతం. ఏ పాపానికైతే నువ్వు బానిసగా బందీగా గతంలో జీవించావో ఆ పాపములో నుంచి ఈరోజు నువ్వు బయటపడి పరిశుద్ధంగా జీవిస్తున్నావు. చూశావు, అదే దేవుడు నీ జీవితంలో చేసిన అతి శ్రేష్టమైన అద్భుతం. కఠినమైన రాతి వంటి హృదయాన్ని తీసేసి మెత్తని మాంసం వంటి హృదయాన్ని దేవునికి ఇచ్చి గొర్రెపిల్ల స్వభావాన్ని అనగా క్రీస్తు యొక్క స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది మొట్టమొదటి అద్భుతం. కానీ నా ప్రశ్న, ఈరోజు ఇంకా మన మధ్య ఎవరైనా ఉన్నారా? క్రీస్తు అనుగ్రహించే నూతన జీవితం నేను ఇంకా పొందుకోలేదు. క్రీస్తు అనుగ్రహించేటటువంటి పరిశుద్ధ జీవితాన్ని నేను అనుభవించటం లేదు. ఇంకా పాపంలో నేను జీవిస్తున్నాను, ఇంకా పాపిష్టి వాటి కోసం వేగిరపడుతున్నాను, ఇంకా పాపము చేయడానికి నేను ఆరాటపడుతున్నాను అనేవాళ్ళు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉంటే, ఈరోజు హృదయపూర్వకంగా ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను మార్చు, నా హృదయాన్ని పరిశుద్ధపరచు అని ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఉదాహరణ,